పబ్లిక్ స్కూల్స్ని బలపరచాలి. పబ్లిక్ స్కూల్స్ని బలపరచాలి అంటే ఈ రోజున విశాఖ నారీ వైభవం అని ఒక చక్కటి ప్రోగ్రామ్ని చేయడం జరిగిందండి. అంటే మహిళల్లో ఉన్నటువంటి ఇంకా చాలామందికి వాళ్ళ సంకుచిత భావాలు అవన్నీ ఇంకా ఉన్నాయి, అవన్నీ పోవాలి అని ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చేయడం జరిగింది. మరి దీనికి మన భరత్ గారు కూడా గెస్ట్గా రావటం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఇంకా మహిళలు ఇంకా అన్ని రంగాల్లో కూడా రాణించాలండి, దాని గురించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. సో మనకి దట్ ఇస్ సమాజంలో ఉన్న ప్రాబ్లం అది ఒక గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి కాదు, దానికి రకాలు. సో దీనికి సొల్యూషన్ ఉన్న కాంప్లికేటెడ్ ఇవ్వాలని చెప్తే అది మరి లాంగ్ అయిపోతుంది. బట్ ఐ రికగ్నైజ్ అట్లా చేస్తే మాకు ఓటేరు అంటే మార్పు ఓటేరు. చెప్పండి చెప్పండి. విశాఖపట్నంలో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు అప్పటికి వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఆల్మోస్ట్ డబుల్ చేసేసారు. అయినా చాలా మంది వైసీపీనే గెలిపించారు. మరి మేము మాత్రం ఏం చేయగలుగుతాం? 98 కార్పొరేటర్లో తెలుగుదేశము, జనసేన, రైతు భరోసా. సో ఇవన్నీ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు సూపర్ 6 అనేది అందులో ఉంటే ఇందులో ఉండాల్సిన అవసరం లేదండి. అప్పుడు రేషన్ కార్డు అందరూ కూడా తప్పకుండా రావాలి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.